అందరికీ నమస్కారం అండి. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ మరి కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు ఒక పక్కన చెప్తూ అదే విధంగా ప్రజల దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్గా మేమందరం కూడా ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఎలక్షన్ టైంలో తప్ప మళ్ళీ వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళని నాయకుల్ని మనం ఇప్పుడు దాకా చూస్తూ వచ్చాము. మరి అలా కాకుండా ఈ సుపరిపాలన గడిచిన 1 ఇయర్ని పురస్కరించుకొని ఈరోజు గడప గడప తిరుగుతూ వారి దగ్గర నుంచి మేమందరం కూడా అశేష ఆదరాభిమానాల్ని పొందుతాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు గుజ్జనగుళ్ళ అంటే మా పశ్చిమ నియోజకవర్గంలో 39వ డివిజన్ కిందకు వస్తుంది. గుజ్జనగుళ్ళ బొడ్రాయి సెంటర్ దగ్గర నుంచి మేము ప్రారంభించుకొని ప్రతి గడప తొక్కుతూ వారి యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ ఉన్నాము. చాలా ఆదరణ లభిస్తూ ఉంది. ఎంతో మందికి ఇప్పుడు అన్ని సూపర్ 6 పథకాలు ఇప్పటి వరకు ఏదైతే అమలయ్యాయో అన్ని అందుతున్నాయి అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమందికి 1-2కి మాత్రం ఇంకా అందలేదు అని చెప్పి అడుగుతున్నారు. అనేక కారణాల వల్ల వాళ్ళకి అందని పరిస్థితి ఉంది. అయితే కొంతమందికి ఫేజ్ 2లో అందాల్సి ఉంది. సో ఇంకా ఏదైనప్పటికీ కూడా అన్ని విధాల ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ప్రజలందరి ఆదరాభిమానాల్ని మేము సొంతం చేసుకుంటూ మళ్ళీ మీరే రావాలి అని అనిపించుకునే విధంగా మా పనితీరును మేము కనబరుస్తూ అందరం కూడా ముందుకెళ్తున్నాం. స్థానికంగా వీరయ్య గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ ఇతర పెద్దలందరూ, లీడర్లందరూ కూడా, వారి కమిటీ మెంబర్లు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మేమందరం ముందుకెళ్తున్నాం. దానికి సంతోషం.